పార్టీ పెట్టడం ఖాయమా? ఆమె ఇంటిని చూస్తే ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే కవిత ఇంట్లో 2 జెండా స్తంభాలు కట్టారు. ఒకటి తెలంగాణ జాగృతి సమితి కోసం అనుకుంటే మరొకటి దేనికి అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆ జెండా స్తంభం కవిత పెట్టే కొత్త పార్టీ కోసమేనని ఆమె అభిమానులు చెబుతున్నారు. కవిత ఇంట్లో 2 జెండా స్తంభాలు కనిపిస్తున్నాయి. ఒకటి తెలంగాణ జాగృతి కోసం, రెండో జెండా స్తంభం దేనికి? పార్టీ కోసం అంటున్న కవిత అభిమానులు. కవిత ఇంటి ముందు వెలసిన 2 జెండా స్తంభాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. జగన్, చెప్పండి. తేజస్విని, ఈరోజు కవిత ఏదైతే తన నివాసానికి పక్కనే జాగృతికి సంబంధించినటువంటి ఆఫీస్ అయితే కార్యాలయాన్ని ప్రారంభించనున్నారో ఆ కార్యాలయం బయట 2 జెండా స్తంభాలు ఉన్నాయి. ఒకటి ఇటు ఏదైతే జాగృతికి సంబంధించినటువంటి జెండా ఎగరేస్తారనుకుంటే ఇంకో స్తంభానికి అసలు ఏ జెండా ఎగరేస్తారన్న దానిపైన ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఆ వ్యక్తులందరిలో కూడా ఒక చర్చ నడుస్తుంది. అంటే కవిత దీనికి సంకేతంగా ఇటు కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అన్న దానికి సంకేతమే ఈ జెండాను అనుకోవాలా అన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వచ్చినటువంటి జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఎక్కువ మంది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కవిత ఏదైతే ఆ కార్యాలయం లోపల కూడా ఇటు ఆ కార్యాలయంలో అటు మెయిన్ ఎంట్రన్స్ గోడ పైన అటు ఏదైతే కేసీఆర్ కు సంబంధించినటువంటి ఒక ఫోటో, దాని తర్వాత ఆ తెలంగాణ తల్లి విగ్రహము, ఇటు ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం, దాని తర్వాత అంబేద్కర్ విగ్రహము, జ్యోతిరావు పూలే విగ్రహం, అటు జ్యోతిబా పూలే విగ్రహాలు, ఇటు సావిత్రిబాయి పూలే విగ్రహాలు, ఇట్లా దానికి సంబంధించినటువంటి ఆ విగ్రహాలన్నీ కూడా ఇటు కవిత కార్యాలయంలో ప్రధానంగా మనకు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఇటు తెలంగాణ తల్లి విగ్రహం, అటు తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహం గతంలో కూడా ఇటు ఆ జాగృతి కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ ఒకే జెండా స్తంభం ఉండేది. ఇప్పుడు ఇక్కడ 2 జెండా స్తంభాలు పెట్టడానికి ఎటువంటి ఆంతర్యం ఏంటి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక ఆలోచన ఇక్కడ మనకు వస్తుంది తేజస్విని. అంటే ఒకవేళ ఇప్పుడు ఈ వారం నుంచి వస్తున్నటువంటి వరుస పరిణామాలు, ఈ వారం రోజులుగా ఇటు కవిత కొత్త పార్టీ పెట్టి తీరుతుందంటూ కూడా ఇటు మీడియాలో అనేక కథనాల ద్వారా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటు అటు కవిత వర్గీయులు కానివ్వండి, అటు జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి కొంతమంది అటు బీఆర్ఎస్ పార్టీలోని కార్యకర్తలు కూడా ఇటు కవిత కొత్త పార్టీ పెడుతున్నటువంటి ప్రచారం బలంగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు కవిత ఏకంగా తన ఇంటి నివాసం పక్కనే ఒక పెద్ద ఆఫీస్ తీసుకున్న ఆఫీస్, అంటే ఇప్పుడు 2 అంతస్తుల భవనం ఇది. అప్పుడు జాగృతికి సాధారణంగా చిన్న భవనం ఉండదు, కానీ ఇప్పుడు ఇంటి పక్కనే ఇటు బంజారా హిల్స్ ఏదైతే తెలంగాణ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆఫీస్ తెలంగాణ భవన్ అయితే ఉందో దానికి సమీపంలోనే తన నివాసం ఉంటుంది. తన నివాసం పక్కనే కూడా ఇప్పుడు ఇక్కడ దాదాపు 2 అంతస్తుల భవనంలో కూడా ఈ పార్టీ ఏదైతే జాగృతికి సంబంధించినటువంటి కార్యాలయం ఏర్పరిచిందంటే, జాగృతికి సంబంధించి ఇంత పెద్ద కార్యాలయం అవసరం లేనప్పటికీ కూడా ఇంత పెద్ద కార్యాలయాన్ని తను ఏర్పాటు చేయడం, ఈ కార్యాలయాన్ని ఇక్కడ నిర్వహించడం పార్టీ చూస్తుంటే తను ఇటు పార్టీ పెట్టేటువంటి యోచన బలంగా ఉన్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ముందు నుండి కూడా తన తండ్రి యొక్క పేరుని తను తీసుకుంటూ వస్తుంది. నేను కేసీఆర్ రక్తాన్ని, కేసీఆర్ బిడ్డని, కేసీఆర్ నా దైవం అంటూ కూడా ఏదైతే చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో తాను ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా అక్కడ ఏర్పాటు చేసే ఫ్లెక్సీలో కేవలం అంటే కేసీఆర్ సంబంధించిన జాగృతికి సంబంధించినటువంటి ఆ జాగృతి యొక్క కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్రతి ఫ్లెక్సీలో జయశంకర్ సార్ సంబంధించినటువంటి ఫోటోతో పాటు కేసీఆర్ కు సంబంధించినటువంటి ఫోటో కూడా వస్తుంది. ఈ వారం 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు ఎయిర్పోర్ట్ కు వచ్చినప్పటి నుండి మొదలుకుంటే అటు తన అమెరికా పర్యటన ముగించుకుని ఎయిర్పోర్ట్ లో తనను జాగృతి కార్యకర్తలు రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో మొదలుకుంటే అతను వెళ్ళిన ప్రతి పర్యటనకు, నిన్న వెళ్ళినటువంటి మంచిర్యాల పర్యటనలో కూడా ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దాంట్లో కేసీఆర్ యొక్క ఫోటో
అంటే ఉంటూ వస్తుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ ను చూపిస్తూ, అంటే ఇప్పుడు కేసీఆర్ ను వారసురాలుగా తనను తాను ప్రకటించుకొని కొత్త పార్టీ పెట్టబోతుంది అన్న విషయాన్ని కూడా, అంటే దీనికి సంబంధించి ఆ సంకేతాలు కూడా ఎక్కువగా ఇటు వెళ్లే నేపథ్యంలో, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి 2 జెండా స్తంభాలు ఏవైతే ఉన్నాయో, ఆ రెండో స్తంభం దేనికి, మొదటి స్తంభం ఎట్లా దానికి సంబంధించి జాగృతికి సంబంధించిన జెండా ఎగురుతుందో, ఆ రెండో స్తంభం పైన ఏ జెండా ఎగరవేస్తారన్న దానిపైన ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది తేజస్విని. అయితే జగన్ కవిత మాటలైతే కూడా 2 సస్పెన్స్ గా ఉన్నాయి. ఒకవైపు పార్టీ పెడతారేమో అన్నట్లుగా ఉంది, మరోవైపు కేసీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అని కూడా తనే చెప్తున్నారు. అసలు ఇప్పుడు ఆవిడ ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే కనుక ఆవిడ అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా ఒకవేళ కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది అని చెప్పి? ఇప్పటి వరకు కూడా ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా మంది, అంటే దాదాపు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు అంతా కూడా ఇటు కవిత ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. ఒకరొకరుగా దాదాపు అటు రాష్ట్రం మొత్తంగా కూడా ఇటు జాగృతికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి కార్యకర్తలు అంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. వారిని అందరినీ మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారెవరూ కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఇటు నివాసంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు అంటే కవితే ముందు ఇప్పుడు ఏదైతే పూజా కార్యక్రమం ఏదైతే ఉందో 4 గంటల తర్వాత అన్నారు. ఇప్పుడు ఆ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత కవితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడనుంది అన్న ఒక ఆసక్తితోనే ఇప్పుడు జాగృతికి సంబంధించినటువంటి ఆ కార్యకర్తలు కూడా వేచి చూస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. వారికి కూడా ఇంకా పూర్తి స్పష్టత ఉన్నప్పటికీ కూడా వారు ఏ విషయాన్ని కూడా బయట పెట్టలేని పరిస్థితిలో వారు ఉన్నారు. ఇప్పుడు మరికొద్ది క్షేపట్లో ఇప్పుడు కవిత మీడియా ముందుకు వచ్చి మీడియా ఉద్దేశించి మాట్లాడబోతుంది. ప్రధానంగా ఒకటి మాత్రం మనం ఊహించవచ్చు, ఇక్కడ పార్టీకి సంబంధించిన ప్రస్తావన తీయకుండా తన తండ్రికి జరిగినటువంటి అన్యాయంకు సంబంధించినటువంటి తండ్రికి ముమ్మాటికి అన్యాయమే జరిగింది. ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ నోటీసులు ఇవ్వడం అనేది ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి మహనీయునికి ఇట్లాంటి నోటీసులు ఇవ్వడం అనేది ఆ దుర్మార్గం అంటూ కూడా గతం నుంచి కూడా తను అదే వ్యాఖ్యాన్ని పదే వ్యాఖ్యానిస్తూ వస్తుంది. అంటే ఆయనకు నోటీసులు ఇస్తే ఇటు పార్టీకి సంబంధించినటువంటి పార్టీ సభ్యులు ఎందుకు స్పందించడం లేదంటూ కూడా ఘాటుగానే విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఆ విషయం పైన మాట్లాడిన తర్వాత మరే విషయం పైన మాట్లాడుతుంది, పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా కొత్త పార్టీ పెట్టబోయే సంబంధించిన అప్డేట్ ఏమైనా ఇస్తుందా అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కవితే ఇప్పుడు మీడియాతో మాట్లాడిన తర్వాతే ఏ విషయమైనా మనము ఒక విషయం పైన మనం స్పష్టంగా అవగాహనకు రావాల్సి ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ జగన్.